ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై దృష్టి పెట్టారా? టీడీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారా? టీడీపీ రాష్ట్ర పగ్గాలు సమర్థవంతమైన నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ నేత దొరికారు, కానీ దొరకనట్టే ఉన్నారు. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పేర్లు ఫైనల్ చేశారు, బట్ కొన్ని పరిస్థితుల దృష్టి ఆగుతున్నారు. సో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం బీజేపీతో జతకట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అంతకుముందు సరైన నేతకు టీడీపీ పగ్గాలు అప్పగించాలని భావించారు. గత కొద్ది రోజులుగా చేస్తున్న కసరత్తు తుది దశ చేరుకుంది. కొద్ది రోజుల్లో టీడీపీ రాష్ట్ర పగ్గాలు ఒక నేతకు అప్పగిస్తారని తెగ ప్రచారం నడుస్తోంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కాసాని జ్ఞానేశ్వర్కు టీడీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. అయినా ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలను కూడా పెంచారు. అయితే ఇంతలో అప్పటి జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్ట్ చేసింది. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు జైల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఆ నిర్ణయంతో మనస్తాపానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పట్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరిపారు. అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దాని భర్తీపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసిన నియామకం మాత్రం చేపట్టలేకపోతున్నారు. సో అయితే ఇటీవల చాలా రకాల పేర్లు తెరపైకి వచ్చాయి. నందమూరి సుహాసిని, అరవింద్ కుమార్ గౌడ్, ఇంకా పొగాకు జయరాం, ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ చెందిన హరీష్ రావు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ మారతారని, తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందిస్తే ఆయన తీసుకుంటారని కూడా తెలంగాణలో కొత్త టాక్ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే హరీష్ రావు ఇటీవల చంద్రబాబును పొగుడుతున్నారు. చాలా వేదికల వద్ద చంద్రబాబు గొప్పతనం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. దీంతో హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో చేరడం అని ఖాయమని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో. తొలుత హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడిచింది. కానీ అక్కడకు వెళ్తే సాధారణ గౌరవం మాత్రమే దక్కుతుందని, ఒకవేళ టీడీపీలకు వెళ్తే నాయకత్వ బాధ్యతలు ఇస్తారని ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా సమాచారం. సో ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే, రజతోత్సవ సభ. కానీ అక్కడ హరీష్ రావుకు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కలేదట. కనీసం ప్రాంగణంలో హరీష్ రావు ఫోటో కూడా ఏర్పాటు చేయలేదు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉంటూ కేసీఆర్ కు అండగా ఉండేవారు హరీష్. సో కానీ క్రమేపీ కేటీఆర్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇటు కార్యకర్తలైనా సరే, చిన్న చిత్క నాయకులైనా సరే. మరోవైపు టీఆర్ఎస్ పరిస్థితి కూడా మెరుగుపడటం లేదు, అంతంత మాత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో బీజేపీ తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీతో జతకట్టే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీలో చేరితే రాష్ట్ర పగ్గాలు అందుకోవచ్చు, బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకోవచ్చు. అందుకే హరీష్ రావు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో హరీష్ రావు రెస్పాండ్ అయ్యేదా చూడాలి. సో హరీష్ రావు రెస్పాండ్ అవ్వడానికంటే ముందు మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.